గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడున్న పరిస్థితులలో ఆస్ట్రేలియాకి ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఆస్ట్రేలియా రిజెక్షన్ రేట్ ఈస్ మోర్ దెన్ 65%. చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి. సెలెక్టెడ్గా చాలా ఫైల్స్ తీసుకుంటున్నారు. అసలు మీకు ఎలిజిబిలిటీయా కాదా అనేది మనం చెక్ చేసుకోవడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే ఇట్ సేవ్స్ రియల్లీ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సో ఒకవేళ మనకు ఆస్ట్రేలియాకి మనకి ఇప్పుడున్న టైంలో మనకు సూటబుల్ కాదు అని అనుకుంటే అట్లీస్ట్ వీ కెన్ ట్రై ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేట్ కంట్రీ. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అయ్యేది మీకోసం. అయితే నేను కొంచెం ఇప్పుడు ఎవరెవరికైతే ఎలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ట్రై చేయాలి, నెక్స్ట్ జూలై ఇంటేక్ కావచ్చు, నెక్స్ట్ నవంబర్ ఇంటేక్ కావచ్చు అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. దీన్ని మనము సింపుల్గా 3 పారామీటర్స్ వైజ్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి అకాడమిక్స్. సో అకాడమిక్స్ వైజ్గా ఎలాంటి స్టూడెంట్స్ ఉండాలి, ఎలాంటి ప్రొఫైల్ ఉంటే వాళ్ళు మనం ఆస్ట్రేలియాకి అప్లై చేసుకోవచ్చు అని అంటే మినిమంగా మీకు 60% అయినా మీకు అకాడమిక్స్లో మినిమం ఉండాలి. ప్లస్ అట్లీస్ట్ బిలో 10 బ్యాక్లాగ్స్ అనేది అయితే ఉండాలి. బిలో 10 బ్యాక్లాగ్స్ ఉండాలి, అట్లీస్ట్ 60% ఉండాలి. ప్లస్ గ్యాప్స్, అసలు గ్యాప్స్ అనేది ఉండకూడదు. మాక్సిమం ఫ్రెషర్స్ వాళ్ళకైతే అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా ట్రై చేయడం బెస్ట్. ఒకవేళ మీకు 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది అని అనుకుంటే, అది కూడా మంచి ఎంఎన్సీ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంటే ప్లీజ్ ప్రొవైడ్ ఆఫర్ లెటర్, పే స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇవి లేకుండా లేదు ఒక 2 సంవత్సరాలు మేము ఖాళీగానే ఉన్నాము అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యాము లేదు అని అనుకుంటే జెన్యున్గా ఏ కంపెనీ కోసం ట్రై చేసాం కానీ బట్ లిటరల్గా ఇంటర్వ్యూస్కి ట్రై చేసినాం కానీ బట్ జాబ్ రావట్లేదు, ఇట్లాంటి గ్యాప్ మోర్ దెన్ 8 months కనుక ఉంటే ఈ ఇంటేక్కి ట్రై చేయకండి బెస్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్స్ ఒకవేళ సీరియస్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే అట్లీస్ట్ ఆ ఎగ్జామ్స్ రాసిన హాల్ టికెట్స్ ఏమైనా ఉంటే అయినా సరే మీరు ప్రొవైడ్ చేయండి. మనం కన్విన్స్ చేయడం మన చేతిలో ఉంది, బట్ అట్ ది సేమ్ టైం వీసా ఆఫీసర్ కూడా దానికి కన్విన్స్ అయ్యి మన జెన్యూనిటీని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 60% మినిమం, బిలో 10 బ్యాక్లాగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం నో ఎడ్యుకేషనల్ గ్యాప్స్. ఒకవేళ గ్యాప్స్ ఉంటే మీకు జెన్యూన్గా గ్యాప్లో ఏం జరిగింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యూనివర్సిటీకి. ఇది చేస్తే మనం అకాడమిక్స్ వైజ్గా కొంచెం మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. ఒకవేళ నాకు పేపర్స్ ఏం లేవు, గ్యాప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఏం పేపర్స్ లేవంటే బెటర్ ట్రై చేయకండి ఈ పర్టికులర్ ఇంటేక్, జూలై ఇంటేక్ వరకు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఐఎల్స్ కానీ పీటీ కానీ 2 ఎగ్జామ్స్ని ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఏ ఎగ్జామ్ రాసినా పర్వాలేదు. మినిమం ఐఎల్టీఎస్ 6.5 ఉన్న వాళ్ళే ట్రై చేయండి, నథింగ్ లెస్ దెన్ 6. ఈవెన్ ఒక సింగిల్ మాడ్యూల్లో 6 వచ్చి మిగతా ఓవరాల్గా 6.5 వచ్చింది సార్ మేము ట్రై చేయొచ్చా అంటే చేయొచ్చు. యూనివర్సిటీస్ ఆఫర్ లెటర్ ఇస్తాయి కానీ బట్ మనకు వీసా వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. బెటర్ డోంట్ ట్రై ఫర్ ఇట్. ఇన్ కేస్ ఈవెన్ ఈక్వల్స్ టు ఈవెన్ 55 స్కోర్ వచ్చింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ఆఫర్ లెటర్లు ఇచ్చినాయి కదా, కానీ బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకు అని అంటే సో మినిమం విచ్ ఇస్ ఈక్వల్ టు 59 విత్ నథింగ్ లెస్ దెన్ 55 స్కోర్ ఉంటేనే ఆఫర్ లెటర్ దానికి సంబంధించిన యూనివర్సిటీస్ని ట్రై చేయండి. దాని ద్వారానే మనకు వీసా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. ఓకే, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పారామీటర్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్. ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్ మీకు. సో ఫైనాన్షియల్స్ అనేది పెద్ద రీజన్ వీసా రిజెక్ట్ అవ్వడానికి. ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడు నడుస్తున్న దాంట్లో ఫైనాన్సెస్ ఎవరికైతే ప్రాపర్గా లేవో ఓకే వాళ్ళకి వీసాస్ అనేవి రావడం చాలా తక్కువ అవుతుంది. ఫైనాన్సెస్ అనేవి వీ కెన్ డివైడెడ్ ఇంటూ 2 types. ఓకే, ఒకటి వచ్చేసి మనకు మీ ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా పే చేస్తున్నారు అనేది, హౌ యువర్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ఇన్కమ్. మీ ఫ్యామిలీకి ఈ ఫైనాన్స్ స్ట్రక్చర్లో వచ్చేసరికి ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏదైనా సరే అప్రాక్సిమేట్గా మనకు ఒక 35 to 40 lakhs వరకు ఆస్ట్రేలియాని చూపించాల్సి వస్తుంది. ఇందులో మీకు జెన్యున్గా ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఇన్ కేస్ ఎడ్యుకేషనల్ లోన్ వచ్చిందా, దాని తర్వాత సేవింగ్స్లో ఉన్నాయా, ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయా, ఎక్కడున్నాయి అనేది మనము ప్రాపర్గా వాళ్ళకు చూపించాలి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఒక 60 to 65% ఎడ్యుకేషన్ లోన్ వచ్చి మిగతా 30 to 35% మీరు సేవింగ్స్లో చూపిస్తుంటే ఆ ఫండ్స్ కూడా మీరు ఖచ్చితంగా సోర్స్ చూపించండి.
ఇది మినిమం 3 to 6 months ఓల్డ్ ఫండ్స్ అయితే బెటర్. ప్లస్ ఇంకొకటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది సోర్స్ డాక్యుమెంట్ కూడా యూనివర్సిటీస్కి ఖచ్చితంగా సబ్మిట్ చేయండి. వితౌట్ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఇప్పుడు మనకు వీసాలు రావడం అంటే చాలా కష్టంగా ఉంది. రెండోది వచ్చేసి మన ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది? ఎయిదర్ మీరు ఒకవేళ మీ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అయితే సేమ్ ఫార్మ్ 16 పే స్లిప్స్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ఆఫర్ లెటర్, పే స్లిప్స్ ప్లస్ ట్యాక్స్ రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీ ఫాదర్ బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్, దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయండి. ఎందుకు ఇవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి అని అంటే, మీకున్న లోన్కి రీపేమెంట్ కెపాసిటీ అనేది మీ ఫ్యామిలీకి ఉందా లేదా, అదే మీకు మేజర్ ఇంపాక్ట్. దానికోసమనే మనం ఇన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో అగ్రికల్చర్ ఇన్కమ్ని ఇప్పుడు అస్సలు కన్సిడర్ చేయట్లేదు. అగ్రికల్చర్ ఇన్కమ్ని వాళ్ళు కన్సిడర్ చేసే పొజిషన్లో కూడా ఇప్పుడు లేరు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీరు కనుక ఐటీ రిటర్న్స్ కానీ రీసెంట్గా సబ్మిట్ చేసి ఉండి, ఓన్లీ మనకి వీసా కోసమే మనం తయారు చేసింది అంటే మాత్రం, బట్ ఈ వీసా ఆఫీసర్స్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మేడ్ ఫర్ ఓన్లీ ఫర్ వీసా పర్పస్. సో మనకు రెగ్యులర్గా స్టెబిలిటీగా ఫ్యామిలీకి ఇన్కమ్ ఉందా లేదా అనేది వాళ్ళు మనకు ఆ 6 months బ్యాంక్ స్టేట్మెంట్లోనే వాళ్ళకి చూసి అర్థమైపోతుంది. సో బెటర్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఒక 6 months నుంచే మీరు ప్రాపర్గా ఫండ్స్, ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ సబ్మిట్ చేస్తూ వెళ్తే మనకు ఖచ్చితంగా మనం ఈ సెక్షన్ కూడా ట్రాక్ చేయవచ్చు. సో ఈ 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని, అండ్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సు మీ ప్రీవియస్ బ్యాచిలర్స్ తోటి లింక్ అయ్యి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యూచర్ గోల్స్కి మీకు రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఉంటేనే, దానికి సంబంధించిన ఎస్ఓపి స్ట్రాంగ్గా ఫిల్ చేస్తేనే మనకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ చదువుదాం అనుకున్నారు ఆస్ట్రేలియాలో. సో మీ ప్రీవియస్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ బ్యాచిలర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్స్లో ఉండి, మీరు చదవాలనుకున్న కోర్సు కూడా అదే అయ్యింది, మీరు ఫలానా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి అనేది ఒకవేళ మీ గోల్ అయితే, మీ పర్టికులర్గా మీ ఎడ్యుకేషన్ లైన్ అంతా ఒకటే స్ట్రీమ్లో ఉండి, అదే థింగ్ని మీరు ఎస్ఓపిలో మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ మనకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్గా నేను వీసా విన్నింగ్ ప్రొఫైల్ చెప్తాను చూడండి. మోర్ దెన్ 60% ఇన్ అకాడమిక్స్, బిలో 10 backlogs with no education gaps. English language లో 6.5 with nothing less than 6. అండ్ ఫైనాన్సెస్లో ఏ ప్రాపర్ ఎడ్యుకేషనల్ లోన్ విత్ ద ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్తో ఉండి, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ స్టెమ్లో ఉండి, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్లో ఉండి, మీ ప్రీవియస్ బ్యాచిలర్స్కి మీరు తీసుకున్న ప్రోగ్రామ్కి అలైన్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఈ పర్టికులర్గా ఈ July 24 ఇంటేక్ వరకు ఈ సజెషన్స్తో మీరు జూలై ఇంటేక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.